హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈ చెట్లు అయితే మీరు చూసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడకపోతే ఒకసారి లుక్ వేయండి. ఇవైతే వేరుశనక్కాయ చెట్లు అండి. చూసారా, వేరుశనక్కాయ కూడా ఉంది. చిన్న చిన్న పిందెలు కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఈ వేరుశనక్కాయలు చూద్దాం, లోడుదామండి. లోడితే ఎలా ఉంటుందో. అంటే ఇంకా పెద్దగా అవ్వలేదు, ఇప్పుడిప్పుడే అనమాట. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో కనిపించాయి. ఏం చెట్లు అండి ఇవని అడిగితే వేరుశనక్కాయ చెట్లు అన్నారు. సో మాకు తెలిసిన సార్ వాళ్ళకి వేరుశనక్కాయ తోట ఒకటి ఉండేది. బట్ మేము వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం కుదరక నేను వెళ్ళలేదు. మా రిమైనింగ్ స్టాఫ్ అంతా వెళ్ళారు. బట్ సో ఈరోజు నేను ఈ చెట్లు చూస్తుంటే నాకు అనిపించింది అనమాట, నిజంగా వేరుశనక్కాయ చెట్లు ఎలా ఉంటాయా అని. మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి. అండ్ నేనైతే ఫస్ట్ టైం చూడటము, నాకైతే డిఫరెంట్గా ఉంది. ఇవి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంట్లోనే పెంచుతున్నారు అనమాట కొద్దిగా. అండ్ హౌస్ సైడ్ గార్డెన్ ఉంటే గార్డెన్లో వీళ్ళు వేసి పెంచుతున్నారు. అదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే వేరుశనక్కాయ చెట్లు పెంచడం ఏంటనేసి ఇంట్లో అనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో వేరుశనక్కాయలు అయితే. సో నేనైతే ఒకటి పెరికిపిస్తానండి, పెరికిపిస్తాను. అవి మీరు చూడండి ఎలా అనిపిస్తాయో కదా. చూడండి, ఇక్కడ నుంచి ఆ కొసాన వరకు మొత్తం పెంచున్నారు అసలుకి. ఇవి ఇంకొక 15 డేస్లో అయితే ఇవి పెరిగిపోతాయంట. ఇవి ఎలా పెరిగాయని తెలుస్తాయంటే, ఇప్పుడు చెట్టు ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి కదా, కొంచెం అక్కడక్కడ మచ్చలు వస్తాయంట. చూసా పెరిగినాయండి. నేనైతే పెరిగితే చూడండి ఎన్ని వేరుశనక్కాయలు ఉన్నాయో. సో ఇవి ఎట్లా అంటే వీటికి కొంచెం మచ్చలు ఉంటాయంట. అలా మచ్చలు అలా వచ్చినప్పుడు ఆ కాయ అనేది వచ్చేసింది అని మనం ఫిక్స్ అవ్వచ్చని పెరిగి చేసుకోవచ్చు ఇంకా అని చెప్పారు. ఇంకా 15 డేస్లో అయితే కోత కోసేస్తామని అనమాట. జస్ట్ చిన్నది అయినా కదా, బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.